వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తూ ఉంది కదా, అసలు అది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి స్టార్ట్ అయింది. ఇప్పుడేమో ఎటేటో పోతుందంతా. కంప్లీట్గా చూసుకుంటే బీజేపీని గవర్నమెంట్ దించడానికైతే ఫుల్గా ట్రై అయితే చేస్తూ ఉన్నారు. యువతల పక్క ఈ నీట్ ఎగ్జామ్ ఏమో మళ్ళీ రీకండక్ట్ చేసినారు. ఆ రాసేటోళ్ళు బాగానే రాసినారు, ర్యాంకులు వచ్చినాయి, సెలెక్ట్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ వీళ్ళేమో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళేమో ఇంకా ప్రొటెస్ట్లు చేస్తూనే ఉన్నారు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పోయి జేపీ నడ్డా ఉన్నాడు కదా, బీజేపీ హెడ్, ఆయన కూడా కలిసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవో చెప్పారు. వాళ్ళవి 3 రిక్వైర్మెంట్స్ అంట. ఫస్ట్ అయితే సోనం వాంగ్చుక్ని రిలీజ్ చేసి ఆయనతో ఒక వీడియో చేపియాలా. సెకండ్ ఏమో ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయాలా. థర్డ్ ఏమో నీట్లో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు కదా కొంతమంది, వాళ్ళకి ఒక్కొక్కరికి 1 crore అయితే ఎక్స్గ్రేషియా ఇవ్వాలంట. ఇది వాళ్ళ 3 కోరికలు అయితే. అవి ఇంకా వీళ్ళు అనౌన్స్ చేయాలి బీజేపీ వాళ్ళు. మేము చేస్తామని చెప్పలేదు, ఇంకా చెయ్యము అని కూడా చెప్పలేదు. ఈలోపే ఎక్కడ వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని చెప్పి ఫుల్గా ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ చేసినారు. జంతర్ మంతర్ అంట, అక్కడ నుంచి ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ చేసినారు. ఫుల్గా అంతా ధ్వంసం చేస్తున్నారు. అసలు నీట్ ఎగ్జామ్, నీట్ స్టూడెంట్స్ అయితే కాదు వీళ్ళ పక్క, వీళ్ళేమో సెలబ్రేట్ చేస్తున్నారు నీట్ స్టూడెంట్స్ ఒక పక్క, కిందేమో వీళ్ళు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎవరో సీజేపీ సపోర్టర్ అంట, విరాట్ కోహ్లీని టార్గెట్ చేసిండ్ర సనాతని అయినందుకు. వీళ్ళు సీజేపీ ప్రొటెస్ట్ అని చెప్పి నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి ఒక్కడు కూడా మాట్లాడట్లే. అంతా ఓన్లీ అంత హిందూయిజము, బీజేపీ దాని గురించే మాట్లాడుతున్నారు. వీడెవడో చేతిలో రాయి పెట్టుకొని పోలీసులు ఎవరైనా అడ్డొస్తే రాయితో కొడతా అని చెప్తున్నాడు. ఫర్దీన్ ఖాన్ అంట వీడి పేరు. ये नोक वाली साइड से कसम से कर रहा हूं भाई, दिख नहीं रही है? अब दिख रही है? हाँ मेरा भाई, ईंट ही लगेगी, सच बता रहा हूं मैं. और बाकी बंदे मैंने अपने उधर से बुला लिए हैं. ఇలాంటి వాళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తున్నాడు. వీడైతే పక్కా స్టూడెంట్ కాదు. ఇదంతా వీళ్ళు సీజేపీ ప్రొటెస్టర్స్ ఔరంగజేబ్ది పోస్టర్ అయితే పెట్టుకొని పోతా ఉన్నారు. మరి నీట్ ఎగ్జామ్ గురించి చేస్తున్న ఒక ప్రొటెస్ట్లో ఔరంగజేబ్ ఎందుకు వచ్చాడు? ఇది పాత వీడియో సర్క్యులేట్ అవుతుందంట. హైడ్రోజన్ ట్రైన్ రిలీజ్ చేశారు కదా, దాని మీద అటాక్ చేస్తున్నట్టు ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇది పాత ట్రైన్, హైడ్రోజన్ పవర్ ట్రైన్ కాదంట. కానీ ఇదైనా ఎందుకు రా బాబు కొడుతున్నారు అలా వీళ్ళు? ఏదోటి గొడవలు జరపాలా, నాశనం చేయాలా, అదే వీళ్ళ ప్లాను. ఇదైతే నిన్న రిలీజ్ అయిన హైడ్రోజన్ ట్రైన్ కాదు, వేరే ట్రైన్ అంట. ఇది పాత వీడియో. ఇది ఇతనే సీజేపీ లీడరు, యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీస్ ఎ మినిస్టర్ అంట. పోలీసులు ఇతన్ని టార్చర్ చేశాడంట, అందుకు మనోడికి వచ్చి చెప్తున్నాడు. కెమెరా ఆన్ చేయగానే మంచిగా పీక్ అన్ఎంప్లాయ్మెంట్ అంట. ఇందులో అన్ఎంప్లాయ్మెంట్ ఏముంది? వీళ్ళకి డబ్బులు ఇస్తారు ఇట్లా ప్రొటెస్ట్ చేయడానికి, పైగా ఫుడ్ కూడా పెడతారు. రూటర్స్ అంట డిమాండింగ్ రీస్టోరేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అంట. దీని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు అన్నట్టు వేసినాడు వీడు. ఆడ ప్రొటెస్ట్ జరిగేది నీట్ ఎగ్జామ్ గురించి కదా, మరి కాశ్మీర్ ఎందుకు వచ్చింది, ఆర్టికల్ 370 ఎందుకు వచ్చింది? ఇది బీబీసీ న్యూస్. హంగర్ స్ట్రైకింగ్ ఇంజనీర్ డిమాండింగ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఇదైతే ఓకేలే. ఆమె చూడు ఎట్లా లాగుతుందో బా. అలాంటివన్నీ ఎడిట్లు వేసుకోవాల్సిందే ఇంకా. ఇలాంటివి ఎన్ని వచ్చినా అప్పట్లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగింది.
ఫార్ములాస్ గురించి. అప్పుడు కుదరలే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మంచిగా ప్లాన్ అయితే చేసినారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వీళ్ళే ఎట్లా ఒకటి అడ్డుకోవాలి తొందరగా. ఇమీడియట్గా బీజేపీ వాళ్ళు కూడా తొందరగా రియాక్ట్ అయ్యి అడ్డుకోవడం, ఆపడం ఇలాంటివి ఏమైనా చేయాలి. నిన్నైతే మాట్లాడినారు మరి వాళ్ళు. జేపీ నడ్డాతో మాట్లాడినాడు. జేపీ నడ్డాతో మాట్లాడినాక వీళ్ళు ఇంకా ప్రొటెస్ట్ ఎక్కడ ఆగిపోతుందని చెప్పి ఇమీడియట్గా ఇంకా లాంచ్ అయితే చేసినారు ఈ అటాక్స్ అన్నీ. మీరంతా ఎంత చేసినా కానీ మోడీ మాత్రం సింబల్ కూడా బీజేపీ సింబల్ ఉన్నాడు. Don't believe in lies. Old videos are being circulated to spread misinformation about India's hydrogen powered train. ఆ వీడియో ఇందాక చూపించా కదా, అది పాత వీడియో. అది ఇది అసలైన హైడ్రోజన్ ట్రైన్ బాగానే ఉందని చెప్తున్నారు. ఇంకొకటి వీడియో కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. అది ట్రయల్ రన్ అయిన తర్వాత వేరే ట్రైన్ అయితే దీన్ని రిటర్న్ అయితే తీసుకెళ్తుంది. దాన్ని చూపించి హైడ్రోజన్ ట్రైన్ పని చేయట్లేదు, అయిపోయింది దాని కథ అన్నట్టు వీడియో అయితే చేస్తూ ఉన్నారు. దానికి వీళ్ళు రిప్లై ఇచ్చారు ఇప్పుడు. డోంట్ బిలీవ్ ఇన్ లైస్, ఓల్డ్ వీడియోస్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్ టు స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్. వీడు చూడు రాళ్ళు ఇస్తుతా ఉన్నాడు. వీడు నీట్ స్టూడెంటా మరి? వీళ్ళలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, ఎంతమంది ఇన్ఫిల్ట్రేట్ అయినారో. వీడు పడిపోయినాడు ప్రొటెస్ట్లో, పోలీసులు కాపాడుతున్నారు. వీటన్నిటి వల్ల వీళ్ళు మామూలు మనుషులు ఇబ్బంది పడతారు. మెయిన్ లీడర్స్ అంతా బాగానే ఉంటారు, ఏ పార్టీ అయినా కానీ. వీళ్ళే చూసుకోవాలి ప్రొటెస్టర్లు, పోయేటోళ్ళు మామూలు వాళ్ళు. అమ్మా పెద్ద ప్రొటెస్టర్ వచ్చాడు. ఈడొచ్చాడంటేనే నాకు డౌట్ పడుతుంది ఇంకా. ఫైనల్గా మనోడు అనుకుంటున్నది అవుతా ఉంది లైట్గా. ఎలాగైనా గవర్నమెంట్ దించాలని మనోడి ప్లాన్. ఇఫ్ దే సపోర్ట్ ఇట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్ అంట. ప్రకాష్ రాజు, మహామహులంతా ఉన్నారు. వీళ్ళు చూడు మొత్తం అంతా పోలీస్ వెహికల్స్ అంతా డ్యామేజ్ చేస్తున్నారు. వీళ్ళంతా నీట్ స్టూడెంట్సా మరి? వీడు బ్యాగ్ వేసుకొచ్చేస్తే నీట్ స్టూడెంట్ అయిపోతాడా? నిన్ననే కదరా అసలు మాట్లాడుతా నిన్ననే అసలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏందో చెప్పినారు. బీజేపీ లీడర్ చెప్పినారు జేపీ నడ్డాకి. వాళ్ళు కనీసం రిప్లై అన్నా ఇవ్వనియండి. వాళ్ళు ఒప్పుకోకుంటే అప్పుడు చేయాలి, కానీ ఇలాంటివి అప్పుడు చేయకుండా ఇంకా రెస్పాన్సే రాకుందే చేస్తే ఎట్లా? ఇది మొత్తానికి నీట్ పేపర్ గురించి స్టార్ట్ అయిన ఒక ప్రొటెస్ట్ ఎటేటో వెళ్ళిపోయింది. యువతల పక్క ఏమో నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేసినారు, రాసేవాళ్ళు రాసినారు, ర్యాంకులు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. చూసుకోండి మళ్ళీ.